హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ఎక్కువగా ఒక అంశం పైన ఎక్కువగా విశ్లేషిస్తున్నారండి. ఏంటి అంశం అంటే కనుక వైసీపీ ఫ్యూచర్ ఏంటి, వైఎస్ఆర్సీపీ భవిష్యత్ ఏంటి అసలు అనే దాని మీద ఎక్కువగా చాలామంది రాజకీయ విశ్లేషకులు, అలాగే రాజకీయ పండితులు, రాజకీయ ఉద్దండులు అందరూ కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఈ విషయం మీద. వైఎస్ఆర్సీపీ ఫ్యూచర్ ఏంటి, మీ అభిప్రాయం అడుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ ఫ్యూచర్ ఏంటి, నా అభిప్రాయం ఏంటో చెప్తానండి. వైఎస్ఆర్సీపీ అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉందో ఆ వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి అసలు, ఎందుకు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు? భవిష్యత్తుకి ఏముంది, వైఎస్ఆర్సీపీ బాగానే ఉంది కదా పార్టీ అంటే కనుక ఉంది, అంతే, నిజమండి. కానీ ఏం జరగబోతుంది, ప్రస్తుతానికి ఏం జరుగుతుంది ఆ పార్టీలో, ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ వ్యూహాలు ఏంటి, అసలు రాజకీయ పార్టీగా కొన్ని ప్రశ్నలు అయితే కనుక నాకు బాగా బుర్రలో దొలిచేసేయండి. ఏంటంటే పార్టీ ఆఫీసే లేకుండా చేసింది ఇప్పుడు అధికార పక్షం వైఎస్ఆర్సీపీకి. పార్టీ ఆఫీసే లేకుండా చేసింది. కాబట్టి 2019లో అప్రాతిహతంగా 151 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ 2024కి వచ్చేసరికి 175కి గాను 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపరించింది? కాబట్టి వైఎస్ఆర్సీపీ అసలు 2029కి ఆ 11లో ఎంతమంది ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకలేనా, లేదా పార్టీ మూతేసుకోవడమేనా? 2029 కల్లా పార్టీ మూతపడిపోతుందా, అంటే పార్టీ దుకాణం సరిచేసుకుంటుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నం అవుతున్నాయి. చాలామంది మాట్లాడుకున్నారు, మేధావులు సైతం. 2029 కల్లా ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు, కనుమరుగైపోద్ది. ఆ పార్టీకి మొత్తం హంగు బలం, ఆర్థిక బలం, రాజకీయ బలం అన్నీ మొత్తం అట్టడుగుకి పోతాయి. కాబట్టి ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉందో సేమ్ అదే పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మ్యాక్సిమం క్లోజ్ అయినట్టే అని మాట్లాడుకున్నారండి. దీని మీదే నా ఈ విశ్లేషణ. కాబట్టి నా అభిప్రాయం మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా ఎండ వరకు చూడండి, నేనేం చెప్తున్నాను దాని మీద. అంతేకాదు, ఎండ వరకు చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయం నాకు చాలా అవసరం. నాతో పాటు చాలామంది తెలుసుకుంటారు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఖచ్చితంగా ముందైతే కనుక ఒక లైక్ చేయండి. నేనేం చెప్పబోతున్నాను అది విందిరిగిన తర్వాత. లైక్ చేసిన తర్వాత పక్కాగా కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అవసరమైన వీడియోలు మాత్రమే మీ ముందుకు వస్తూ ఉంటాయి. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంటాను. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్సీపీ ఫ్యూచర్ ఏంటి, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి, ఒక రకంగా జగన్ గారి భవిష్యత్తు ఏంటి, అంతే కదా, సింపుల్గా. కాబట్టి 2029 ఎన్నికలు ఎప్పుడైతే రాబోతాయో ఆ 2029 ఎన్నికల వరకు ఈ పార్టీ ఆగుతుందా లేదా దుకాణం మూసేస్తుందా అనే దాని మీద చాలా చర్చలు, వాదోపవాదనలు అయితే కనుక జరుగుతున్నాయి. కాబట్టి అసలే ఇప్పుడు 11 మిగిలాయి. ఆ 11లో టీడీపీలోకి వెళ్ళబోయే వాళ్ళు ఎంతమంది, మ్యాక్సిమం ఆ 11 ఉంచుతారా, ఆ 11 కూడా లాగేసుకుంటారా అనేది చర్చ అయితే కనుక నడుస్తుందండి. కాబట్టి ఆ 11 కూడా పోతే జగన్ ఒక్కడగానే మిగిలితే కనుక ఆయన పార్టీ మూతేసుకోవడమేనా అనే సందేహాలు చాలా మందిలో వచ్చినాయి. కాబట్టి జరగబోయేది ఏంటి 5 సంవత్సరాల్లో? అంతకన్నా ముందు ఒక మాట చెప్పాలండి మీకు. ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి వెళితే కనుక అసలు ఆయన్ని అక్కడ ఉండనిస్తారా అనేది చాలా మందిలో మాట్లాడుకున్న మాట అనమాట. కాబట్టి అవమానాలు బరాయిస్తారా ఆయన, అసలు అసెంబ్లీకి వెళ్తాడా, వెళితే వాళ్ళ అవమానాలు భరాయించగలడా అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి వెళ్తాడు అని అంటే కనుక అక్కడ అవమానాలు భరించగలడా, ఒకవేళ అవమానాలు భరించి ఉంటాడా అని అంటే కనుక వెళ్ళకపోతే కనుక మళ్ళీ ప్రజల్లో అదో రకమైన చర్చ. కాబట్టి అంతేకాదండి. కాబట్టి ఫస్ట్ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నదని క్లియర్ కట్గా అందరికీ అర్థమవుతుంది. ఎలా అంటే ఏదైతే పార్టీ, రాజకీయ పార్టీ సంస్థాగత ఉంటాయో, మూలాలు ఉంటాయో వాటన్నిటినీ కోకటి వేళ్ళతో పెకలించే పనులు అయితే ఉందండి తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందుగురించి ఏదైతే క్యాడర్ ఉందో, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఉందో ఆ క్యాడర్ని ముందుగా చెల్లాచెదురు చేశాయి. ఎలా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని పూర్తిగా దెబ్బతీస్తుందా అంటే దెబ్బతీస్తుంది. ఇది ఎలా అంటే టీడీపీ లక్ష్యాలు అవి. కాబట్టి జగన్ గారి మీద ఉన్నటువంటి కేసులు తిరగదోడుతుంది, ఎలాంటి డౌట్ లేదు. కేసులు రీఓపెన్ అవుతాయి, కొత్తగా కేసులు జగన్ గారి మీద మోపవుతాయి, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆల్రెడీ ఒక కేసు రీసెంట్గా పెట్టారు, అదే మీకు సాక్ష్యం. అంతే కదండి. జగన్ గారిని జైలుకు పంపడానికి నయానో భయానో మొత్తానికి ఏదో రకంగా 5 సంవత్సరాల పాటు కష్టపడతారంటో ఎలాంటి డౌట్ లేదు అధికార పార్టీ.
జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉంటే ఎన్ని రకాల అవి ఉంటే కానీ మొత్తం అన్నీ వాడతారు. సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అలాగే మొత్తం వాడి జగన్ గారిని జైలుకి పంపడానికి మాత్రం ప్రయత్నిస్తారు. ప్రయత్నం సఫలీకృతమవుతుందా లేకపోతే ఫలిస్తుందా ఫలించదంటే కనుక అది చెప్పలేం. కాబట్టి జైలు పంపడం మెయిన్ టార్గెట్ జగన్ గారిని. తర్వాత పార్టీని కృంగదీయడం, పార్టీ కింది స్థాయి కేడర్ని చెల్లాచెదరు చేయడం, ఆల్రెడీ ఆ పని జరిగినట్టే 50%. ఎందుకంటే కనుక వైసీపీ కేడర్లో ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మ్యాక్సిమం ఎవరో కూడా సైలెంట్ మాట్లాడే పరిస్థితులు లేరు, మ్యూట్లో ఉన్నారు. ఏదో ఒక పార్టీ ఆఫీసులో కూర్చుంటే మొబైల్ సైలెంట్లో పెట్టినట్టుగా, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్లో కూర్చుంటే మొబైల్ సైలెంట్లో పెట్టినట్టుగా అంతే సైలెంట్గా అంతే మ్యూట్లో ఉన్నారు చాలామంది రాజకీయ నాయకులు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అసలు ఉన్నారో లేదో తెలియదు, అసలు ఇక్కడ ఉన్నారో లేదో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో లేదో తెలియదు. కానీ ఆ రకంగా వాళ్ళందరూ మ్యూట్ అయిపోయారు. ఎందుకంటే ఏదైతే అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ లేదా కేసులు కానీ దాడులు కానీ ఇలాంటివి ఎన్నైతే ఉన్నాయో అన్నీ వాళ్ళ మీద ప్రయోగిస్తుంటే వాళ్ళ దెబ్బ తట్టుకోలేక ఎక్కడో అక్కడే చెదిరిపోయారని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పొచ్చు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి పార్టీని కృంగదీయడం, తర్వాత వ్యక్తిత్వ హననం. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో PhD చేశారని చెప్పాలి. అంటే నేను వన్ సైడ్ మాట్లాడుతున్నాను లేకపోతే మీరు అనుకోవచ్చు, కానీ వాస్తవంగా ఉన్న లక్షణాలను ఏరి మీకు కొన్ని చెప్తున్నా. వ్యక్తిత్వ హననం, చాలా మందికి వ్యక్తిత్వ హననం అంటే ఏదో అనుకుంటారు. ఏమి లేదండి, ఒక వ్యక్తిని నిలువున బతుకుండగానే చంపేయమంటారు. నన్ను ఒక మాటలో చెప్పాల్సి వస్తే కనుక దాన్ని వ్యక్తిత్వ హననం అంటే తనకు ఉండేటటువంటి ఏదైతే అభిమానం ఉందో లేదా ఆత్మాభిమానం ఉందో దాన్ని దెబ్బతీయటం. ఎందుకు వచ్చిన రాజకీయాలు నాకు ఈ చెల్లం అని చెప్పేసి తనంతట తానే ఒప్పుకునేటట్టు చేయడం, తనంతట తానే పారిపోయేట్టు చేయడం, తనంతట తానే వదిలిపెట్టి పారిపోయేలా చేయటం వ్యక్తిత్వ హననం. దాంట్లో సఫలీకృతులు అవుతున్నారు అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఆల్రెడీ జగన్ గారి మీద. కాబట్టి క్రింది స్థాయి కేడర్ను కేసులతోనో లేదా భయపెట్టో లేదా దాడులతోనో ఏదో రకంగా కేడర్ లేకుండా మొత్తం విచ్ఛిన్నం చేసేయటం. కాబట్టి ఇలా జరుగుతుంది, జరగబోతుంది, జరుగుతుంది, ఎలాంటి డౌట్ లేదు. ఇది వాస్తవం అండి. అంతేకాదు వైసీపీ కేడర్ను పూర్తిగా డేలా పడిపోద్ది. ఆ తర్వాత ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. కానీ ప్రస్తుతానికి కేడర్ అంటూ ఏమీ లేదు వాస్తవంగా అయితే కనుక. ఏంటి మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడా కేడర్ అనేది లేదు. ఉన్నా కానీ పాత చింతకాయ పచ్చడే, ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళు వస్తారా బయటకంటే బయటకు రారు, వాళ్ళ కేసులు భయం. కొత్త స్థాయి కేడర్ని ఏమైనా పుట్టించే దిశగా ఏమైనా అడుగులు పడతాయంటే కనుక ఎక్కడికెక్కడే సైలెంట్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎన్నికలు జరిగిన 2 నెలలు కావస్తున్నా సరే ఏదో ట్వీట్లతోటో అక్కడో అడపాదడప ఎవరో ఒకరిద్దరితో మాట్లాడడం తప్ప. కాబట్టి బలంగా ఉన్నా కానీ బలం లేదని ఒక్క మాటలో చెప్పొచ్చండి సింపుల్గాను. అది వైఎస్ఆర్సీపీ పరిస్థితి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో బలం ఉంది, ప్రతి గ్రామంలో బలం ఉంది, ప్రతి జిల్లాలో బలం ఉంది, బలం ఉంది. బలం ఉన్నా కానీ ఆ బలం ఉన్న వాళ్ళకి బలం లేదు, ఇది వాస్తవం. తర్వాత మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే కనుక అంటే మన సైడ్ నుంచి ఆత్మావలోకనం చేసుకోవాలి ఫస్ట్. అది చాలా అవసరం. ఆత్మావలోకనం అంటే ఇది ఏమైనా క్షుద్ర పూజలు అనేది కంగారు పెరిగింది. ఆత్మావలోకనం అంటే కనుక తనకు తానుగా సద్విమర్శ చేసుకోవడం. కాబట్టి అసలు మనం ఏం చేసాం, ఎందుకు ఓడిపోయాం, ఎలా ఓడిపోయాం, ఏం జరిగింది అనేది ఒక విమర్శ అయితే కనుక తనకు తానుగా చేసుకోవాలి. అది చేసుకోలేదు ఇంకా అని చాలామంది విమర్శకులు మాట్లాడుతున్నారు. ఎందుకు ఓడిపోయారు ఇంకా కారణాలు తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అనేది ఇంకా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని చాలామంది పబ్లిక్గా మాట్లాడుతున్నారు. కాబట్టి అది తెలుసుకోవాలి ఖచ్చితంగా. అలాగే రాజకీయ వ్యూహాలు ఇప్పటి నుంచే రచించాలి. సైలెంట్లో ఉంటే మాత్రం ప్రజలు మర్చిపోతారండి. ఎంత గొప్ప నాయకుడినైనా సరే ప్రజలు మర్చిపోతారు, సైలెంట్గా ఉంటే కుదరదు రాజకీయాల్లో. కాబట్టి తన చుట్టూ ఉన్న కోటరీని మెయిన్ బదలు కొట్టుకోవాలి ఆయన. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి మేబీ అంతకుముందు ఈ ఎలక్షన్లో నేను ఓడిపోవడానికి కారణం నా చుట్టూ ఉండే కోటరీ. కాబట్టి నేను ఏం చెప్పాలో, నేను ఏం చెయ్యాలో, నేను ఏం తినాలో, నేను ఏం తాగాలో, నేను ఎక్కడికి వెళ్ళాలో, నేను ఎక్కడికి వెళ్ళకూడదు అంతా వాళ్ళే డిసైడ్ చేసేసేవారు. నాకంటూ ఏమీ ఆప్షన్ లేకుండా చేసేవారు అని అయితే కనుక ఒక మాట మాట్లాడాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు కూడా అంతే సేమ్. జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎన్నికల్లో ఏం జరిగిందంటే కనుక ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారి చుట్టూ ఒక కోటరీ నియమించబడ్డది. మీకు తెలుసు ఆ కోటరీ ఎవరెవరు ఏంటనేది. కాబట్టి ఆ కోటరీ వల్ల ఎమ్మెల్యేలేమో మంత్రుల స్థాయికి వెళ్ళకుండా, మంత్రులేమో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళకుండా ప్రతి దానికి ఒక అడ్డుగోడగా ఒక కోటరీ అంటూ నియమించబడింది. సో ఆ కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం 100%, దాంట్లో 50% ఇదే మెయిన్ కారణం. కాబట్టి ఆ కోటరీని ఎప్పటికప్పుడు బద్దలు కొట్టుకుంటూ ఉండాలి. ప్రజలకి లేదా ప్రభుత్వానికి లేదా ప్రజలకి లేదా రాజకీయ నాయకులకి లేదా ప్రజలకి ముఖ్యమంత్రికి సత్సంబంధాలు ఉండాలి అనేది ఫస్ట్ నుంచి వస్తున్న వాడుక. అది మొత్తం వైఎస్ఆర్సీపీలో కోల్పోయారు.
వాస్తవం మాట్లాడడం. కాబట్టే దెబ్బతింది ఆ పార్టీ అంటాలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అలాంటి క్వార్టరీలు ఏర్పడకుండా బద్దలు కొట్టుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు. అంతేకాదండి, వైసీపీలోనే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ విషయం అనేది, వైఎస్ఆర్సీపీలోనే టీడీపీ కోవట్లు ఉన్నారు, ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద అభిమానం ఉంది కదండి. కొంతమందికి పార్టీ అంటే పిచ్చి ఉండొచ్చు, కానీ కొంతమందికి పదవులు అంటే పిచ్చి. ఆ పదవుల కోసం ఏ పార్టీ అయినా ఒకటే వాళ్ళకి. వైఎస్ఆర్సీపీ మీద అభిమానమో, జగన్ గారి మీద అభిమానమో, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఉండరు పార్టీలో ఉండే పదవుల మీద వాళ్ళకి అభిమానం. పార్టీ పదవులు అంటే వాళ్ళకి అభిమానం. ఆ పదవి ఎవరిస్తారంటే వాళ్ళు పక్కెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని ఏరి 100% కలుపు మొక్కలు పీకినట్టు పీకేసి అవతల పడేయాలి. కాబట్టి లేకపోతే పని అవ్వదనమాట. కాబట్టి టీడీపీ కోవట్లు ఎవరు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పొచ్చు. ఎలా అంటే 2019 ఎన్నికల్లో మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఎవరెవరికైతే సీట్లు రాలేదు, వైఎస్ఆర్సీపీలో ఎవరెవరికైతే సీట్లు రాలేదో సీట్లు రాని వాళ్ళు వెంటనే ఫిరాయించారు. ఎలాగా మాకు సీట్ ఇవ్వలేదు కదా నువ్వు, ఓకే మేము వేరే పార్టీలోకి వెళ్ళిపోతామని చెప్పేసి టీడీపీలోకి వెళ్ళిపోయారు. అలాగే నలుగురు కూడా ఉన్నారు, నలుగురు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇలాగ సీట్ రాకపోతే మేము వేరే పార్టీలోకి వెళ్ళిపోతాం, పదవి రాకపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపోతాం అనే వాళ్ళు పార్టీకి అనవసరం నన్ను అడిగితే కనుక. నేనే కాదు ఈ మాట చెప్పింది, ఏ రాజకీయ విశ్లేషకుడు చెప్పారో అదే మాట చెప్తాడు. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కదిరి మాజీ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి ఏదైతే టీడీపీకి అనుకూలంగా మొన్న జరిగిన ఎన్నికల్లో పనిచేశాడో ఆయన సస్పెండ్ చేసింది పార్టీ. ఆయన ఒక్కటి సస్పెండ్ చేయడం కాదు, అంటే చాపకన్న నీరులాగా చాలా మంది ఉన్నారయ్యా ఆ పార్టీలో. వైఎస్ఆర్సీపీ పార్టీలో టీడీపీకి అనుకూలంగా పనిచేసే కోవట్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఎత్తికి ఏరి పారేయాలి, లేకపోతే పార్టీ ఎలా అంటే నాశనం అయిపోద్దని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాల్సి వస్తే. కాబట్టి అంతేకాదు ఏదైతే క్వార్టరీ అంటున్నానో సజ్జల గారు బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు ఇంత క్వార్టరీ గురించి చెప్పా, ముఖ్యమంత్రి చుట్టూ క్వార్టరీ నియమించబడుతుంది. అంటే ముఖ్యమంత్రి గారిని కలవనవరు ఇంకా అన్ని ఆర్డర్స్ కానించి అమలు కానించి పథకాలు కానీ ఇంక ఏది జరగాలంటే వీళ్ళ అండర్లో జరగాలంటారు కనుక. అంటే పార్టీ అధినాయకుడితో మాట్లాడడానికి కనీసం పార్టీ ఎమ్మెల్యేలకి అవకాశం ఉండదు. మాకు చెప్పి మేము చెప్తాం. ఈ రకమైనటువంటి పైరవీలు ఎక్కువైపోతాయి. ఆ పైరవీల వల్ల అదే సజ్జల గారు ఫర్ ఎగ్జాంపుల్, ఇలా సజ్జల గారు కానీ ఇలా కొంతమంది పెద్దిరెడ్డి గారు ఇలా చాలామంది ఉన్నారు ఇంతకుముందు. కాబట్టి అలాంటి వాళ్ళని అలా ఉండకుండా ఏదైనా అవసరమైనప్పుడు ఇంపార్టెంట్ అయినప్పుడు కలవనిచ్చే అవకాశాలు ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక పార్టీని ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మెయింటైన్ చేయడం ఒక ఎత్తు నిజమండి. ఎందుకంటే పార్టీ మీద ఏదో ఒక దెబ్బ పడుతూనే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూసాం కదా ఎన్ని ఏదైతే స్కామ్లు అంటున్నారు. యాక్చువల్గా ఏదైతే ఎవరెవరు అక్రమాలు చేశారో అన్యాయాలు చేశారో వాటన్నింటినీ తిరగదోడతారు. ఒక్కో ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారంటే కనుక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది జగమెరిగిన సత్యం, వాస్తవం, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒక్కో ఎమ్మెల్యే మీద 2-3 కేసులు, కొంతమంది మీద అయితే ఇంకా ఎక్కువ కేసులు అయితే కనుక మోపవుతున్నాయి, ఇంకా మోపవుతాయి కూడాను. కాబట్టి వాళ్ళ అధికారంలో ఉందని చెప్పు, వాళ్ళ అధికారంలో దిగే వరకు టీడీపీ అధికారం దిగే వరకు కూడాను వైఎస్ఆర్సీపీని ఏదో రకంగా బద్నాం చేసే కార్యక్రమం అయితే కనుక జరుగుతూనే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ నిజంగా అక్రమాలు చేస్తుంటే కనుక తప్పదు ఇంకా అనుభవించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా సరే. కాబట్టి ఈ తంతులో భాగంగా ఇలా జరుగుతున్నప్పుడు ఈ కేసులు బరాయించలేక పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఈ కేసులకు భయపడో లేకపోతే వీటికి భయపడో ప్రజల్లోకి రాకుండా గదులకు పరిమితమైతే కనుక చాలామంది ఆల్రెడీ గదులకే పరిమితం అయ్యారు. ఎందుకంటే ప్రజల్లోకి రావటం లేదు. ప్రజల్లో రాకపోతే మీకు బ్రతికల వాస్తవం మాట్లాడాలంటే కనుక ప్రజలతోనే కదా మీకు వాళ్ళకి ముడిపడి ఉంది. కాబట్టి గెలిచినప్పుడు ప్రజల్లో ఉంటాం కాదు, ఓడిపోయినప్పుడు కూడా ప్రజల్లో ఉండాలనేది నా అభిమతం. ఎందుకంటే కనుక ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు కనపడకుండా ఉంటే కనుక కనపడకుండా పోతారు, ఎలాంటి డౌట్ లేదు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా సరే. కాబట్టి ఇప్పుడు ఈ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళగలరా 11 మందితో? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఒక రకంగా ఉంది. అలాంటప్పుడు జస్ట్ 11 మందితోటి ఎంతకాలం ఎలా తెస్తాడు ఈ పార్టీని? లేదా ఇంకొక చర్చ అయితే నడుస్తుంది బయట. ఏంటంటే కనుక చర్చ అంటే కనుక చెల్లెల బాటలోనే అన్నయ్య నడుస్తాడా? ఆఖరిగా నేను చెప్పే మాట, చెల్లెల బాటలోనే అన్నయ్య నడుస్తాడా? మీ అభిప్రాయం తెలియజేయండి. ఎందుకంటే షర్మిల గారు ఏదైతే ఒక పార్టీ పెట్టారో తెలంగాణలో, ఆ పార్టీని సాకలేక ఏదలేక ఆ పార్టీని కాస్త కాంగ్రెస్లో కలిపేశారు. అంటే ఎన్నికలు ఫేస్ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే నేను చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వేధింపులు, ఈ కేసులు, ఈ ఆందోళనలు, ఏదైతే ఈ దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకోలేక ఏదో ఒక పార్టీ అండైతే కావాలి కాబట్టి ఏదో పార్టీ చెంతకు చేరాలి అనే ఆలోచనలో ఉన్నారా?
కదా. ఒకవేళ ఉంటే కనుక అటు ఇటు అయితే కనుక కాంగ్రెస్లోనికి వెళ్ళాలి. ఎందుకంటే బీజేపీతో ఆల్రెడీ టీడీపీ కూటమిలో ఉంది, జనసేన కూటమి బీజేపీ కలిసి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం అయితే ఇవ్వరు. కాబట్టి ఇంకా అతిగీతి మిగిలితే కనుక ఏదైనా ఉంటుందని కాంగ్రెసే. కాబట్టి కాంగ్రెస్లో ఈ పార్టీని ఏమైనా విలీనం చేస్తాడా అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం బట్టి, జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్టీని అవసరమైతే మొత్తం గంగలో కలిపేస్తాడేమో తప్ప కాంగ్రెస్లో మాత్రం కలపడం. ఆయన తగ్గట్టు మరీ చెప్పగలను నేను, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం బట్టి చెప్పడం. కాబట్టి ఇదండి వైఎస్ఆర్సీపీ ఫ్యూచర్ ఏంటి, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు అంటే కనుక ఎలా చేస్తే భవిష్యత్తు ఉంటుంది, ఎలాగా ఒకసారి పార్టీ పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవడం, రాజకీయ వ్యూహాలు ఏమంటే కనుక ఇప్పటి నుంచే మొదలెట్టడం, రాజకీయ ఎత్తుగడలు ఏమంటే కనుక ఇప్పటి నుంచే మొదలెట్టడం, రాజకీయంగా బలంగా ఉండాలంటే కనుక ప్రజల్లోనే ఉండడం, అంతేకాదు కింది స్థాయి నుంచి కేడర్ని మొత్తం పూర్తిగా ప్రక్షాళన చేయటం, అంతేకాదు తన చుట్టూ ఉండే క్వార్టర్లు ఎప్పటికప్పుడు పడగొట్టుకోవడం. ఇలా చేస్తే రాజకీయంగా 2029లో ఏమన్నా మళ్ళీ ఉండే అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక 2029 వచ్చేసరికల్లా మ్యాక్సిమం పార్టీ అంతా చాపలాగా చుట్టేసుకుని చంకలో పెట్టుకుని వెళ్ళిపోవడమే, రెండో ఆప్షన్ అయితే లేదు. కాబట్టి ఆ వెళ్ళిపోవడానికి అన్ని సంసిద్ధం చేస్తారు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే దెబ్బ దెబ్బ పడతానే ఉంటుంది, ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని మనం చేస్తున్నాం. సో దానికి పర్యవసానంగా ఇంకొక 10 ఎక్కువ తగులుతాయి, అది నేననేది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా నా మాటల్లో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఏమన్నా కొంచెం మీకు దగ్గరగా అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని తప్పైనా ఒప్పైనా నేను రిసీవ్ చేసుకుంటా, ఎలాంటి డౌట్ లేదు. అలాగే నా ఎఫర్ట్ కోసం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోలు పార్టీలకు అయితే ఇంకా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.